యుగయుగాల నుండి రహస్యకరమైనవి, నమ్మదగనవి ఎన్నో విషయాలు మన భారతదేశంలో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం సైంటిస్టులు చెప్తున్న ఆశ్చర్యకరమైన విషయాల గురించి మన ఋషులు, మునులు మన పురాణాల్లో చాలా కాలం ముందే తెలియజేశారు. ప్రపంచానికి యోగా, ఆయుర్వేదం వంటివి కనీసం తెలియని టైంలోనే మన భారతదేశంలో వీటి గురించి గొప్ప నాలెడ్జ్ ని సంపాదించారు మన పూర్వీకులు. అంతేకాదు, మన భారతదేశంలో ఇప్పటికీ కొన్ని రహస్యకరమైన కోటలు, నదులు, గుహలు ఉన్నాయి. వాటి గురించి ఎంత తెలుసుకుంటున్నారో అంతకు మించి కన్ఫ్యూజన్ లోకి వెళ్తున్నారు. ఈ రోజు కూడా మనం అటువంటిదే ఒక రహస్యకరమైన నీటి మట్టం గురించి తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్ లో ఉన్న భీమ్కుండ్ గురించి. ఈ భీమ్కుండ్ రహస్యం బర్మూడా ట్రయాంగల్ రహస్యం కన్నా గొప్పదిగా ఉంటుంది. ఈ భీమ్కుండ్ ఎంపీలో ఉంది, అనగా మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ అనేది భారతదేశంలో మధ్య భాగంలో ఉండటమే కాదు, ఇది చాలా మంది ఋషులు, మునులకు నివాస స్థానం కూడా. ఇక్కడ ఈ ప్లేస్ ఇప్పుడు ఎంత రహస్యంగా మారిందంటేనండి, ఇక్కడకు ఋషుల కన్నా సైంటిస్టులే ఎక్కువగా వచ్చి వారి పరిశోధనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ జిల్లాకు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో బాచానా అని ఒక కుగ్రామంలో ఈ భీమ్కుండ్ చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే ప్లేస్. ప్రతిరోజు ఈ ప్లేస్ చూడడానికి మరియు ఇక్కడ మునిగి వారి కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా దీని రహస్యం గురించి తెలుసుకునేందుకే చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. కొన్ని కథనాల ప్రకారం ఈ భీమ్కుండ్ అనేది మహాభారత కాలం నాటిది అని అంటారు. అందువల్ల దీని గొప్పతనం ఇంకాస్త పెరిగిపోతుంది. ఈ భీమ్కుండ్ యొక్క నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే దీని పైభాగంలో ఉన్న లక్షల కొద్ది చేపలు క్లియర్ గా కనిపిస్తాయి. ఈ చేపల గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఎవరైనా ఈ నీటిలో స్నానానికి దూకేటప్పుడు వారు ఆస్తికుల, నాస్తికుల అన్న విషయాన్ని అవి కనిపెట్టగలవు అని అంటారు. ఆస్తికుల శరీరం నుంచి వచ్చే గుడ్ వైబ్రేషన్స్ కి ఈ చేపలు భయం లేకుండా వారి చుట్టే తిరుగుతూ స్వచ్ఛందంగా తిరుక్కుంటాయంట. అదే నాస్తికులైతే అవి అక్కడ కనబడకుండా పోతాయి అని అంటారు. భీమ్కుండ్ యొక్క రహస్యం అనేది సైంటిస్టులకు ఒక సవాలుగా మారింది. దీని లోతు కొలవడానికి చాలా రోజుల వరకు రాత్రింపగళ్ళు ఒకటి చేసినా వారికి ఈ లోతుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి జవాబు దొరకలేదు సరికదా. దీని నీరు ఎందుకు నీలంగా ఉంటుందనేది మరియు సముద్రంలో వచ్చే కదలికలు ఎలా ఈ కుండ్లో కనిపిస్తున్నాయి అనేది సైంటిస్టులకు రహస్యంగా మిగిలింది. అసలు ఈ కుండ్ మహాభారత కాలంలో ఎందుకింత ప్రాధాన్యత సంపాదించుకుందన్న విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఈ భీమ్కుండ్ సమీపంలో కొంతకాలం గడిపారు అని అంటారు. ఈ ప్రాంతం మొత్తం రాళ్లు, కొండలతో ఉండడం వలన అక్కడకు ఎవరూ రారు అన్న ఉద్దేశంతో వాళ్ళక్కడ గడిపారు అని అంటారు. వారు అక్కడ తిరుగుతుండగా ద్రౌపదికి దాహం వెయ్యగా పాండవులు నీళ్ల కోసం చూడగా వాళ్ళకా ప్రదేశంలో ఎక్కడా నీళ్ల జాడ కనబడకపోయేసరికి భీముడు తన గదతో ఒక పెద్ద బండరాయిపై గట్టిగా కొట్టగా ఆ కొండ లోపల నుండి ఒక పెద్ద జలాశయం ప్రవహించింది. అయితే ఆ జలాశయం వరకు చేరుకోవడానికి మార్గం లేకపోవుట వలన అర్జునుడు తన బాణాలను ప్రయోగించి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా చేయుట వలన ద్రౌపది మరియు పాండవులు వారి దాహాన్ని తీర్చుకున్నారు. ఇది భీముడి వల్ల ఏర్పడింది గనక దీన్ని భీమ్కుండ్ అని అంటారు. భీమ్కుండ్ 40 నుండి 80 మీటర్ల వెడల్పుతో గద ఆకారం కలిగి ఉంటుంది. ఇక్కడ పాండవులు 1 సంవత్సరం వరకు నివసించారు అనడానికి ఇక్కడ కొన్ని ఆనవాళ్లున్నాయి. భూమిపై ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అనగా సునామీ, వరదలు, భూకంపం వంటివి వచ్చేటప్పుడు ఈ కుండి యొక్క నీటి మట్టం దానంతట అదే పెరిగిపోతుంది. ఇటువంటి సంకేతాలు వచ్చేటప్పుడు గమనించిన ప్రాంతీయ ప్రజలు ఎక్కడో ఏదో జరగబోతుందన్న విషయాన్ని వారు ముందే తెలుసుకునేవారట. ఈ విషయం మొదటిసారి ఎలా తెలుసుకున్నారంటేనండి, 2004లో సునామీ వచ్చే ముందు ఈ కుండ్లో నీరు ఒక్కసారిగా 15 నుండి 20 అడుగుల ఎత్తుకు చేరుకుందంట. ఈ విషయం శరవేగంగా
అంతటా వ్యాపించడం వలన ఈ కుండ్ని చూడడానికి వచ్చిన వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆరంభించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మార్పుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి అందరిలో ఎక్కువైంది. చాలా కొద్ది కాలంలోనే ఇక్కడకు మీడియాతో పాటు సైంటిస్టులు కూడా చేరుకుని వారి వారి పరిశోధనలు జరుపుట ఆరంభించారు. అసలు ఇక్కడ సముద్రంలో లాగా కదలికలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయం వారికి అర్థం కాలేదు. చాలా రోజుల వరకు ఈ కుండ్పై పరిశోధనలు జరిపారు. దీని లోతు తెలుసుకుందామన్న ఉద్దేశంతో కొందరు ఈతగాళ్లు ఈ కుండ్లో 20 నుండి 25 అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్ళగలిగారు. ఆ తరువాత ఏదో శక్తి వారికి ఆపుతున్న విధంగా అనిపించి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ కొందరు విదేశీ సైంటిస్టులు 300 మీటర్ల లోతు వరకు కెమెరాని పంపించినా ఎటువంటి ఫలితం లేదు. దాని లోతు తెలుసుకోవడం అనేది అసాధ్యం అన్న విషయం తేల్చి చెప్పేశారు. అయితే ఈ కుండ్ లోతులో చాలా పెద్ద పెద్ద చేపలున్నాయన్న విషయాన్ని తెలియజేశారు. అవి ఒక్కొక్కటి కొన్ని క్వింటల్ల బరువు ఉంటాయని, ఇక్కడ నీటి ప్రవాహం కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేశారు. అక్కడ నీలం రంగు గల ఒక పెద్ద కొండ కూడా ఉందన్న విషయాన్ని తెలియజేశారు. ఈ కుండ్ లోతులో కనిపించే చేపలు, సముద్రం లోతులో కనిపించే చేపలు రెండూ సమానంగా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఈ కుండ్కి సముద్రానికి ఏదో సంబంధం ఉందన్నమాట. చైనా, జపాన్ లాంటి దేశాలలో వరదలు వచ్చేటప్పుడు కూడా ఈ కుండ్లో నీరు ఒక్కసారిగా పెరిగిందంట. దానివల్ల అందరూ కన్ఫర్మ్ చేసుకున్న విషయం ఈ కుండ్కి ప్రకృతి వైపరీత్యాలకు ఏదో ఒక గట్టి సంబంధం ఉంది అని. ఈ భీమ్కుండ్లో ఒక గుహ కూడా ఉంది. ఆ గుహలో శివాలయం ఉంది. వచ్చేవారందరూ ఈ శివాలయాన్ని దర్శించి స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నానం చేయటం వలన కొన్ని రకాల డిసీజెస్ మరియు చర్మ రోగాల వంటివి తగ్గుతాయి అనేది ఒక నమ్మకం. హిమాలయాలకు ఈ కుండ్కు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఇక్కడ నీరు గంగా నది నీరులాగా చాలా పవిత్రమైనదిగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది. అందుకని భక్తులు ఇక్కడ నీళ్లను పవిత్రంగా భావించి ఇంటికి తీసుకువెళ్లి చాలా కాలం వరకు స్టోర్ చేస్తారు. విశేషం ఏంటంటేనండి, ఎంతకాలం ఈ నీటిని స్టోర్ చేసి ఉంచినా క్రిమి కీటకాలు చేరవు. ఒకసారి అక్కడ లోకల్ గవర్నమెంట్ ఆ నీళ్లను ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో మోటార్ పంపులు పెట్టి కొన్ని రోజుల వరకు కొన్ని వేల లీటర్లు నీళ్లు తోడించినా ఆ భీమ్కుండ్ నీటి మట్టంలో ఎటువంటి మార్పు లేదు. ముందున్నన్ని నీళ్లే ఉన్నాయి. అద్భుతం ఏంటంటేనండి, ఒకే దగ్గర అలా స్టోర్ అయి ఉన్న నీళ్లు మురికిగా మారిపోతాయి కదా, కానీ ఈ కుండ్లో నీరు స్వచ్ఛంగా ఉంటాయి. ఆ నీటిని త్రాగడానికి కూడా ఉపయోగించేటంత స్వచ్ఛంగా ఉంటాయి. ఈ భీమ్కుండ్కి సంబంధించిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ఇక్కడ మునిగిపోయిన వ్యక్తి యొక్క మృత శరీరం ఎక్కడా కనబడదు. నార్మల్ గా ఎవరైనా నీటిలో మునిగి చనిపోతే వాళ్ళ శరీరం ఉబ్బిపోయి పైకి తేలిపోతుంది కదా, కానీ ఇక్కడ మునిగిన వారి శరీరం ఎవ్వరికీ ఎక్కడా లభించదు. ఎందుకిలా జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి కొందరు ఈతగాళ్లు ఈ కుండ్లోకి వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. ఇలా జరుగుటకు కారణం ఏంటా అన్న విషయం సైంటిస్టులకు అర్థం కాదు. భీమ్కుండ్పై సూర్యకిరణాలు పడేటప్పుడు ఈ నీళ్లపై ఇంద్రధనుస్సు ఏర్పడి చాలా అందంగా కనిపిస్తుంది. భీమ్కుండ్కి దగ్గరలో చాలా పెద్ద మైదానం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున చాలా పెద్ద పండగ జరుగుతుంది. ఆ సమయాన చాలా మంది భక్తులు అక్కడకు చేరుకుంటారు. 18వ శతాబ్దంలో అక్కడ పాలిస్తున్నటువంటి రాజు ఈ పండగను ఏర్పాటు చేశారు అని అంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పండగ ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రోజున జరుపుట అనేది ఆనవాయితీగా మారింది. వేసవి కాలంలో కూడా ఈ కుండ్లో నీరు తగ్గదు. అసలు ఈ భీమ్కుండ్ యొక్క రహస్యం అనేది ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారదా.